దేవుడు మహాకృపను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి, జాగ్రత్తను బట్టి మనం ప్రేమిస్తున్న దేవునికి, ఆరోగ్యం ఇస్తున్న దేవునికి, పోషిస్తున్న దేవునికి నోరు తెరిచి కొంతసేపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నువ్వు స్తుతించకపోతే రాడు స్తుతిస్తాయని వాక్యం చదివిస్తా ఉంది కదా. నోరు తెరవగలుగుతున్నామా? దేవాలు చేసిన మేళ్లకు, ఉపకారాలకు తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎన్నిసార్లు స్తుతులు చెల్లించిన ఆయన రుణం మనం తీర్చగలమా? ఆయన చేసిన మేళ్లకు, ఆయన చేసిన ఉపకారాలకు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నాకు తోడుగా ఉన్న దేవుడు, నువ్వు అండగా ఉన్న దేవుడవు, నిత్యము నాతో ఉండి నన్ను నడిపిస్తున్న దేవా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. నన్ను కాపాడుతున్న నిన్ను నేను ఆరాధిస్తున్నానయ్యా. అయ్యా నీకు ప్రభావం మనుషుని కాదని ఆరాధిస్తా ఉంది, సజీవుడైన గొప్ప దేవుడిని నేను ఆరాధిస్తా ఉన్నానయ్యా. నీ ప్రేమను నేను మర్చిపోలేనయ్యా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనయ్యా. అయ్యా అపాయం రాకుండా నన్ను కాపాడిన దేవుడవు, నాకు మార్గముగా, సత్యముగా, జీవముగా ఉంది నన్ను బ్రతికించి ప్రభావం నడిపిస్తున్న దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని పూర్ణ హృదయంతో చెప్దాం. దయచేసి అందరూ నోరు తెరుద్దాం. దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, నేను ఆరాధిస్తా ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేను మొరు పెడుతున్నానయ్యా. మీ సహాయం మాతో ఉంచండి అయ్యా. ఇదిగో ప్రభు నూతన సంవత్సరంలో కూడా నూతనమైన కార్యాలతో, నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన దీవెనతో, నూతనమైన భక్తి జీవితంలో మేము ఎదిగే కృపను మాకు దయచేయమని చెప్తామా? సహాయం చేయండి తండ్రి, కృప చూపండి. నేను ప్రేమను మర్చిపోలేనయ్యా. నిజంగా ఆయన ప్రేమను మర్చిపోయిన వారు మాత్రమే ఆయన స్తుతించకుండా ఉండగలుగుతారు. ఆయన స్తుతించకుండా మౌనంగా ఉండగలుగుతారు కదా. ఆయన ప్రేమను, ఆయన చాలుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ నోరు మౌనంగా ఉండదు, నీ కళ్ళల్లో కన్నీరు రాకుండా ఉండదు, నువ్వు స్తుతించకుండా ఉండలేవు. ఒకవేళ నువ్వు స్తుతించకపోతే చెప్పు నీ ప్రాణంతో, నా ప్రాణమాయను వాడు సన్నిధించు, నువ్వు మౌనంగా ఉండొద్దు, దేవుని కీర్తించు అనే మాటలు చెప్పగలుగుతావా? మార్గం నీవే, సత్యం జీవం నీవే, నిత్యం జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, నిత్యం జీవించుటకు
ఆధారము, నీవే నా జీవము. ఈ లోకంలో ఇంకేది నాకు అవసరం లేదయ్యా, ఇవి ఉంటే నాకు చాలు ప్రభా ఆయన మాటలు మనం చెప్పగలుగుతున్నామా? హృదయపూర్వకంగా దేవా నీతో నేను నడవడం నాకు నేర్పించు, నీతో కలిసి జీవించడం నాకు నేర్పించు. నీ ప్రేమను మర్చిపోయేదానిగా నేను ఉండొద్దయ్యా, నీ స్నేహాన్ని విడిచిపెట్టేదానిగా నేను ఉండొద్దయ్యా. నన్ను సరి చేయండి అయ్యా, నన్ను సరిదిద్దండి ప్రభా, నేను ఎదిగించండి అయ్యా. అయ్యా నీ కార్యాన్ని పక్షంగా జరిగించండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, నీకు ఇష్టమైన జీవితాన్ని నేను కలిగి ఉండటానికి అయ్యా నీకు ఇష్టం లేని అయ్యా మరి ఏదైతే నాలో ఉన్నదో ప్రభా, నీకు ఆయాసకరమైంది, నీకు దుఃఖకరమైంది అయ్యా, నిన్ను ప్రభా హేళన చేసేది నా జీవితంలో ఏదున్నదో తీసివేసుకునే కృపను నాకు దయచేవా. అయ్యా నన్ను పరిశుద్ధపరచమంటాము అయ్యా, నేను చెప్పిన మాటలు పలకడానికి ప్రయత్నం చేయండి, హృదయపూర్వకంగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో నీలో నేను ఎదగాలయ్యా, ఒకే ఒక్క ఆశ ఉందయ్యా, నేను ఎదగాలని, నీలో జీవించాలని, నీలో బలపడాలని, నీలో స్థిరపడాలని అయ్యా. ఇదిగో ఆ ఆశను నాకు తీర్చవా చెప్తావే మాటలు దేవునితో. నీకు ఆశ ఉందా? నిజముగా దేవుళ్ళు ఎదగాలని నీకు ఆశ ఉందా? చాలా ఆశలు మనకు ఉంటాయి, మన బిడ్డల గురించో, మన భర్తల గురించో, మన ఇంటి గురించో, మరి మన ఆస్తుల గురించో చాలా ఆశలు మనకు ఉంటాయి. కానీ అది లోకాశలు, జీవపడంతో కూడుకున్న ఆశలు కదా. ఎలాంటి ఆశలు మనం కలిగి ఉంటున్నాం ఒకసారి పరిశీలన చేసుకుంటావా? ఒక ఆశ ఉన్నయ్యా, అది ఏంటంటే నా రక్తాన్ని, నా శక్తిని, నా బలాన్ని, నా జ్ఞానమును నీ కొరకు వాడాలయ్యా, నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నీ కొరకు నేను జీవించాలయ్యా. అదొకటే నా ఆశ. నీ కొరకు బలమైన సాధనం వలె నేను జీవించాలి. ఈ మాట హృదయపూర్వకంగా ఆలోచించేద్దామా? చాలాసార్లు నాకు బలం లేదు, నాకు ఓపిక లేదు, నాకు ఆరోగ్యం లేదు అని దేవుని పనులను వెనక్కి పడిపోతున్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకుంటావా? ఎస్ఐయా నాకు బలం ఉన్నంత వరకు ఈ సన్నిధిలో నేను ఉంటానయ్యా, బలమైన సాధన వల్ల నేను ఉంటానయ్యా. మీరు ఇచ్చిన బలాన్ని, మీరు ఇచ్చిన శక్తిని, మీరు ఇచ్చిన జ్ఞానమును, మీరు ఇచ్చిన నోటిని, మీరు ఇచ్చిన కళ్ళను, మీరు ఇచ్చిన చేతులు, మీరు ఇచ్చిన కాళ్ళను నీ కొరకు ఉపయోగిస్తానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని మాటలు హృదయపూర్వకంగా మనం పలుకుదాం. నూతన సంవత్సరంలోనైనా నూతనమైన శక్తితో, బలముతో దేవుళ్ళు ఎదగాలని ఆశిస్తూ మనం ప్రార్థన చేద్దాం. మన మధ్య కాస్ట్ని ప్రార్థన చేస్తూ ఉండగా మనం అందరం మీకు వెళిద్దాం. ఇప్పుడు వరకు అప్పుడు ఈ రోజుకి నెల కంప్లీట్ అవుతుంది. 11 నెలలు కాచి కాబట్టి కొనాలి. అందరూ ప్రార్థించి 11 నెలలు దేవుడు మనం కాచినప్పుడు ఈ నెల కూడా మంచిగా గడవడానికి సాయం. వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే నెల నుంచి మంచిగా నీళ్ళు భక్తి ఉండగలడానికి సాయం చేయండి. దేశంలో అడుగుతాను.